గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఎస్టీఎన్ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని, అందులోనే ఎస్పెషల్లీ జనవరి మంత్ లో 2024 జనవరిలో ఏదైతే కరెంట్ అఫైర్స్ లో న్యూస్ లో ఉన్నాయో ఆ విషయాల్ని మనం ఈ రోజు డీటెయిల్ గా చెప్పుకోబోతున్నాము. ఓవరాల్ గా ఇది ఒక సిరీస్ అన్నమాట. ఈ సిరీస్ లో భాగంగా మనం మొత్తం ఏదైతే జనవరి 2024 నుంచి కరెంట్ అఫైర్స్ ఉన్నాయో ఆ కరెంట్ అఫైర్స్ ని ఫైనల్ గా ఎగ్జామ్ ఎప్పుడైతే పెడతారో అప్పటికి 10 days బిఫోర్ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ ని ఇన్ డీటెయిల్డ్ గా ఈ సిరీస్ లో భాగంగా మనం చదువుకోబోతున్నాము. అయితే దానిలో భాగంగా మనం చూసుకుంటే ఓవరాల్ గా ఇది ఒక కోర్స్ గా డిజైన్ చేసాం. యాక్చువల్లీ ఇది రెండు రకాలుగా మనం ఈ కోర్స్ డిజైన్ చేసాం. అందులో మొట్టమొదటిది మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సైన్స్ అండ్ టెక్నాలజీకి ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ జాయిన్ అయిన స్టూడెంట్స్ కి సంబంధించి ఇది అందులోనే ఇంక్లూడ్ చేస్తే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫుల్ కోర్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగే వాళ్ళు కాకుండా ఫుల్ కోర్స్ ఎఫర్ట్ చేయలేని కొంతమంది ఉంటారు. అలాంటి స్టూడెంట్స్ కోసం ఇది ఒక సపరేట్ కోర్స్ గా పెట్టడం జరిగింది అనమాట. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఆ సపరేట్ కోర్స్ తీసుకోండి. కంప్లీట్ గా జనవరి 2024 వరకు 24 నుంచి ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉందో అది మొత్తం మీకు అందుబాటులోకి తెచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఈ కోర్స్ ఒక్క 2 నిమిషాల కోర్స్ గురించి చెప్పి మనం దాంట్లోకి వెళ్ళిపోదాం. ఈ పర్టికులర్ కోర్స్ వచ్చేసరికి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంతా కవర్ చేసేలాగా ఈ కోర్సును మేము డిజైన్ చేసామండి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనకి హెల్త్ కవర్ అవుతుంది, డిఫెన్స్ కవర్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ కవర్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఏదైతే మనకు 5 పార్ట్స్ ఇచ్చారో 5 పార్ట్స్ లో ఉన్న కరెంట్ అఫైర్స్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్, ఏపీ రెండు ఏవైతే ఉన్నాయో ఆ రెండు కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేస్తూ డీటెయిల్డ్ గా ఈ పర్టికులర్ కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకునే కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కోర్స్ లో భాగంగా మీకు ఇవ్వబోయేవి ఏంటంటే మీకు క్లాసెస్ ఉంటాయండి, డీటెయిల్ క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాసెస్ వచ్చేసరికి వీక్లీ ఉంటాయి అనమాట. ఓకేనా? వీక్లీ క్లాసెస్ లో భాగంగా ఎవ్రీ సాటర్డే వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్ ఉంటుంది. అలాగే ఎవ్రీ సండే వచ్చేసరికి సాటర్డే సైన్స్ అండ్ టెక్నాలజీ, సండే వచ్చేసరికి మీకు ఎకానమీ క్లాస్ అయితే పెట్టడం జరుగుతుంది. ఈ ఓవరాల్ గా ఆ మంత్ లో ఉన్న కరెంట్ అఫైర్స్ ని కవర్ చేసేంత వరకు మీకు ఈ క్లాసెస్ అయితే జరుగుతూ వెళ్తాయి. ఇప్పుడు ప్రెసెంట్ క్లాస్ అయితే 2024 జనవరి ఏదైతే ఉందో ఆ జనవరిలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్పెషల్లీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చెప్పడం జరుగుతుంది. రేపటి క్లాస్ లో మనకి సండే క్లాస్ లో ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో జనవరిలో అవన్నీ చెప్పడం జరుగుతుంది అనమాట. ఇలా ఆ మంత్ లో వచ్చిన ప్రతి కరెంట్ అఫైర్స్ ని ఇన్ డీటెయిల్డ్ గా మనం డిస్కస్ చేసుకుంటూ ఫర్దర్ గా వెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ విధంగా క్లాసెస్ వీక్లీ ఉంటాయి. వీక్లీ మీకు 2 hours 3 hours అట్లా క్లాసులు ఉంటాయి. ఆ క్లాసులు విన్నాక మీకు ఈ పర్టికులర్ ఏదైతే క్లాసెస్ చెప్తున్నామో లేకపోతే ఆ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో ఈ కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఈ పీడిఎఫ్ మీకు ఇంగ్లీష్ ప్లస్ తెలుగు మీడియం రెండు మీడియంస్ లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఈ పీడిఎఫ్ ని మీరు ఉపయోగించుకొని రివిజన్ చేసుకోవడానికి కానీ లేదనుకుంటే మళ్ళీ మీరు చదువుకోవడానికి కూడా ఉపయోగపడే విధంగా ఇంగ్లీష్ ప్లస్ తెలుగు మీడియం రెండు మాధ్యమాల్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే అందుబాటులో మేము తీసుకొస్తున్నాము. దాని తర్వాత మీకు ఇంకోటి ఏముంటాయంటే దీనికి సంబంధించి ఎంసీక్యూస్ కూడా ఇస్తాం అన్నమాట, ప్రాక్టీస్ క్వశ్చన్స్. ప్రతి వీక్ లో మనకి ఎకానమీ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ జరుగుతాయి అనుకున్నాం కదా, ఆ క్లాసెస్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తాము. ఇందులో భాగంగా మీకు ఓవరాల్ గా అన్ని కలుపుకొని దాదాపుగా 500 నుంచి 600 ఎంసీక్యూస్ అయితే ప్రాక్టీస్ ఎంసీక్యూస్ అయితే విత్ డీటెయిల్ సొల్యూషన్ తో ప్రొవైడ్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఆల్రెడీ ఎవరైతే మన దగ్గర సైన్స్ అండ్ టెక్నాలజీ ఫుల్ కోర్స్ లో జాయిన్ అయ్యారో వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ పోర్షన్ వరకు ప్రొవైడ్ చేస్తాము. అలాగే ఎకానమీలో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ఎకానమీ పోర్షన్ వరకు ప్రొవైడ్ చేస్తాము. అలా కాకుండా రెండు కావాలనుకుంటే మనకి సపరేట్ కోర్స్ ఉంది. ఆ కోర్సులో మీరు ఎన్రోల్ అయ్యారనుకోండి తక్కువ ఫీజే 400 రూపీస్ కి మొత్తం ఏదైతే వీక్లీ క్లాసెస్ ఉన్నాయి, క్లాసెస్ పీడిఎఫ్ మెటీరియల్ ఏదైతే ఉందో మెటీరియల్ ఎంసీక్యూస్ ఇవన్నీ కలిపి మీకు ఈ రెండు సబ్జెక్టులకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ 400 రూపీస్ కి మన యాప్ లో అవైలబుల్ గా ఉంది. కాబట్టి ఎవరైనా కావాలంటే తీసుకుని డెఫినెట్ గా ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఉపయోగపడతాయండి. మనం ఓన్లీ 1 or 2 సోర్సెస్ మాత్రమే ఫాలో అవ్వట్లేదు. ఈ కరెంట్ అఫైర్స్ తయారు చేయడానికి పిఐబి ఫాలో అవుతున్నాము, డౌన్ టు ఎర్త్ ఫాలో అవుతున్నాము, హిందూ, ఈనాడు, అలాగే ఇండియన్ ఎక్స్ప్రెస్, దాంతో పాటుగా మేజర్ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వెబ్సైట్స్ కూడా ఫాలో అవుతూ ఈ కరెంట్ అఫైర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. 1-2 క్లాసెస్ వినండి, లేదంటే పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ లో షేర్ చేస్తాం, అవి చూడండి. కంటెంట్ నచ్చి మీ టైం వృధా అవ్వదు అనుకుంటేనే మన కోర్సులో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి, ఎస్పెషల్లీ ఈ కరెంట్ అఫైర్స్ కోర్సులో. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు కరెంట్ అఫైర్స్ లోనే వెనకబడి ఉన్నాం, స్టాటిక్ అంతా బాగానే ఉంది అన్నట్టు ఉన్నారు. సో అందుకోసమని ఇది స్పెషల్ గా లాంచ్ చేయడం అయితే వేరే వాళ్ళ కోసం లాంచ్ చేయడం జరిగింది. ఎవరైతే మన ఆల్రెడీ కోర్సులో స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ నేను ఇనీషియల్ డేస్ లోనే చెప్పాను కరెంట్ అఫైర్ క్లాసెస్ సపరేట్ గా ఉంటాయి, టెస్ట్ సిరీస్ సపరేట్ గా ఉంటాయని. అందులో భాగంగా వాళ్ళకి ప్రొవైడ్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు ఈ కోర్స్ అయితే డిజైన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఈ కోర్సులో భాగంగా ఈ రోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకోబోతున్నాము. అయితే దీనిలో భాగంగా కూడా మన సైన్స్ అండ్ టెక్నాలజీకి 2 రకాలుగా డివైడ్ చేసాము.
ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్, ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో టెక్నాలజీ మిషన్స్ లేదంటే టెక్నాలజీకి సంబంధించిన స్పేస్ టెక్నాలజీ, అలాగే డిఫెన్స్, ఐసీటీ ఇవన్నీ ఉన్నాయి కదా, అది ప్లస్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఎనర్జీ ఏదైతే ఉందో ఎనర్జీ సెక్టర్ సెకండ్ చాప్టర్ ఎనర్జీ మేనేజ్మెంట్, ఈ రెండు చాప్టర్లు కలిపి ఒక క్లాస్ లో భాగంగా చెప్తాము. అలాగే నెక్స్ట్ లాస్ట్ 3 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయి ఎన్విరాన్మెంట్, తర్వాత పొల్యూషన్, దాని తర్వాత మనకి హెల్త్ ఏవైతే ఉన్నాయో ఈ 3 కలిపి ఒక క్లాస్ లో చెప్పడం అయితే జరుగుతుంది. ఈ విధంగా 2 క్లాసెస్ లో లేదా 3 క్లాసెస్ 4 క్లాసెస్ లో ఓవరాల్ గా మంత్ లో ఏవైతే కరెంట్ అఫైర్స్ లో ఉన్నాయో అవన్నీ డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. క్లాస్ వచ్చేసరికి బైలింగ్వల్ గా ఉంటుందండి. అంటే ఇంగ్లీష్ ప్లస్ తెలుగు మీడియం, అంటే ఇంగ్లీష్ మీడియంలో పీపీటీ ఉంటుంది, తెలుగు మీడియంలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. పీడిఎఫ్స్ వచ్చేసరికి అదే మెటీరియల్ వచ్చేసరికి మీకు బోత్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు మాధ్యమాల్లో కూడా అందుబాటులో ఉంటుంది. సో ఈ విధంగా ఈ కోర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఈ కోర్సు మీ ప్రిపరేషన్ లో కొంత సహాయ సహకారాలు అయితే అందిస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ రోజు క్లాస్ లో మనము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎస్పెషల్లీ ఫస్ట్ యూనిట్ ఏదైతే మేజర్ గా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా ఉన్న యూనిట్ ఏదైతే ఉందో, ఫస్ట్ మనకి అక్కడ స్పేస్ టెక్నాలజీ ఉంటుంది, అలాగే ఎమర్జింగ్ టెక్నాలజీ ఉంటుంది, దాని తర్వాత డిఫెన్స్ టెక్నాలజీ ఉంటుంది, తర్వాత ఐసీటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉంటుంది, తర్వాత డిజిటల్ ఇండియా మిషన్స్, తర్వాత సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ చాప్టర్ అంతా కంప్లీట్ గా మనకి యూనిట్ అంతా కరెంట్ అఫైర్స్ బేస్డ్ గానే ఎక్కువగా క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంటుందండి. సో దీనిలో ప్రధానంగా మనకి ఈ పర్టికులర్ ఫస్ట్ చాప్టర్ ఉందో అందులో మొత్తం కూడా కరెంట్ అఫైర్స్ బేస్డ్ గానే ఉంటుంది. అందుకోసం దీన్ని మనం ఫుల్ ప్లెజ్డ్ గా ఫోకస్ చేయడం జరిగింది. అలాగే సెకండ్ చాప్టర్ వచ్చేసరికి ఎనర్జీ మేనేజ్మెంట్ లో భాగంగా మనకు ఆల్మోస్ట్ 50-50 గా ఉంటుంది. 50% స్టాటిక్ వస్తే 50% కరెంట్ అఫైర్స్ బేస్డ్ గా వస్తుంది. కాబట్టి ఈ రెండు చాప్టర్లు కూడా మేజర్ గా మన ఎగ్జామ్ లో దాదాపుగా 20 to 25 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రెండు చాప్టర్స్ నుంచే. అందుకోసం ఈ పర్టికులర్ చాప్టర్స్ అనేవి ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. కాబట్టి ఈ రోజు క్లాస్ లో మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దాంతో పాటుగా ఎమర్జింగ్ టెక్నాలజీస్, స్పేస్ టెక్నాలజీ, అలాగే దాంతో పాటు డిఫెన్స్ టెక్నాలజీ, వీటన్నిటి గురించి కూడా ఇన్ డీటెయిల్ గా ఏవైతే జనవరి ఎస్పెషల్లీ జనవరి నెలలో ఏవైతే 2024లో ఉన్నాయో వాటి గురించి మనం ఒకసారి డిస్కస్ చేస్తే తర్వాత మళ్ళీ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఏవైతే ఉన్నాయో అలా ఒక్కొక్కటి ఫర్దర్ గా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో అందులో భాగంగా ఈ రోజు క్లాస్ లో మనం మొట్టమొదటి టాపిక్ వచ్చేసరికి కర్మాన్ లైన్. కర్మాన్ లైన్ గురించి మనకు న్యూస్ లో చాలా ఎక్కువగా రీసెంట్ గా కానీ అంతకు ముందు కానీ లాస్ట్ ఒక 2 years లో భాగంగా మనం చూసుకుంటే ఈ కర్మాన్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే ఏదైతే బ్లూ ఆరిజిన్ వాళ్ళు ఈ స్పేస్ టూరిజం డెవలప్ చేయడం కోసం స్పేస్ టూరిజం ప్రవేశపెట్టారో లేదంటే ఇంట్రడ్యూస్ చేశారో ఆ టైంలో ఈ కర్మన్ లైన్ అనేది ఇంకా చాలా ఎక్కువగా న్యూస్ లోకి రావడం మొదలైంది అనమాట. సో అందులో భాగంగా ఈ కర్మన్ లైన్ అంటే ఏంటి, అసలు ఎక్కడ ఇది ఉంటుంది, ఇది అసలు రియల్ లైనా లేదంటే ఒక ఇమాజినరీ లైనా, ఇలాంటి విషయాలను అయితే మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో కర్మన్ లైన్, ఇట్ ఈస్ లొకేటెడ్ at the 100 kilometers above sea level. It is an imaginary line that demarcates the earth atmosphere from the space. సో ఏదైతే మన ఎర్త్ సీ లెవెల్ ఉందో ఈ సీ లెవెల్ నుంచి పైకి వెళ్లే కొద్ది 100 kilometers దూరంలో ఈ పర్టికులర్ కర్బన్ లైన్ అయితే ఉండడం కనిపిస్తుందండి. ఈ కర్బన్ లైన్ ఏం చేస్తుందంటే అటు ఎర్త్ అట్మాస్ఫియర్ కి స్పేస్ కి మధ్యన ఒక డివైడింగ్ లైన్ గా లేదంటే డెమోక్రాటిక్ లైన్ గా ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ లైన్ ఇలా ఉంటుందా అంటే ఇదొక ఇమాజినరీ లైన్ అండి. 100 kilometers అబోవ్ ఉన్నదంతా మనం స్పేస్ గా చెప్పుకుంటాం, ఆ బిలో ఉన్నదంతా ఎర్త్ అట్మాస్ఫియర్ గా చెప్పుకునే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఆ విధంగా ఎర్త్ అట్మాస్ఫియర్ ని అలాగే స్పేస్ ని డివైడ్ చేసే లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ నే కర్బన్ లైన్ అనే పరిస్థితి. ఇది మనకి 100 kilometers అబోవ్ సీ లెవెల్ కి అబోవ్ లో ఉండడం కనిపిస్తుంది. ఓకేనా? సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద 1960s బై రికార్డ్ కీపింగ్ బాడీ కాల్డ్ ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్. ఈ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఏరోనాటిక్ వీళ్ళు ఈ పర్టికులర్ కర్బన్ లైన్ ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ లేదంటే దీన్ని ఒక ఇమాజినరీ లైన్ గా డెమోక్రాట్ చేయడం కానీ జరిగింది. ఎవరు? ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ వాళ్ళు 1960s లో దీన్ని తీసుకురావడం చెప్పడం అయితే, ఈ కాన్సెప్ట్ ని చెప్పడం అయితే జరిగింది. సో ఎనీథింగ్ ట్రావెలింగ్ అబౌవ్ కర్బన్ లైన్ నీడ్స్ ఏ ప్రొపల్షన్ సిస్టమ్ that does not rely on lift generated by the atmosphere, earth atmosphere, because the air is simply too thin that high up. సో ఇక్కడ ఏమవుతుంది, కర్బన్ లైన్ అబౌవ్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్, శాటిలైట్ అవ్వచ్చు లేదంటే డిఫరెంట్ ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయి మనకి పేలోడ్స్ ఇవన్నీ ఉంటాయో అవన్నీ పైకి కర్బన్ లైన్ దాటి వెళ్ళాక వాటికి సెల్ఫ్ ప్రొపల్షన్ మాడ్యూల్ అనేది లేదంటే ప్రొపల్షన్ సిస్టమ్ అనేది కావాలి. ప్రొపల్షన్ సిస్టమ్ అంటే ఆ థ్రస్ట్ క్రియేట్ చేసేది, ఆ పర్టికులర్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో అది ముందుకు కదలడానికి థ్రస్ట్ క్రియేట్ చేసేదని మనం ప్రొపల్షన్ సిస్టమ్ అంటాం అనమాట. అది అవసరం అవుద్ది. ఎందుకోసం అంటే అక్కడ ఎర్త్ అట్మాస్ఫియర్ అనేది తక్కువ ఉంటుంది, ఎస్పెషల్ అక్కడ గాలి వచ్చేసరికి చాలా థిన్ గా ఉండడం కనిపించే పరిస్థితుంది. సో అందువలన ఈ కర్బన్ లైన్ అబౌవ్ వెళ్ళే అందరూ కూడా ఆ ప్రొపల్షన్ సిస్టమ్ యూజ్ చేసుకొని ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఎనీవన్ హూ క్రాసెస్ దిస్ లైన్ క్వాలిఫైస్ యాజ్ ద ఆస్ట్రోనాట్.
సో ఈ కర్మన్ లైన్ దాటి ఎవరైతే పైకి వెళ్తారో లేదంటే ఎవరు ముందుకు వెళ్తారో వాళ్ళందరినీ కూడా జనరల్ గా ఆస్ట్రోనాట్స్ అనే పరిస్థితి అయితే ఉంటుంది అన్నట్టు చెప్తున్నారు. సో ఇది సింపుల్ కాన్సెప్ట్. రేపు పొద్దున్న ఎగ్జామ్ ఎలా అడగడానికి అవకాశం ఉంటుందంటే, రీసెంట్ గా కర్మన్ లైన్ అనేది న్యూస్ లో ఎక్కువగా వింటున్నాము, ఇది దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది అన్నట్టు అడిగే అవకాశం ఉంటుంది. సో అందులో భాగంగా ఇది ఒక ఇమాజినరీ లైన్ గా గుర్తుపెట్టుకోండి. ఎర్త్ అట్మాస్ఫియర్ ని, స్పేస్ ని, ఈ రెండింటిని డెమోక్రేట్ చేసే లైన్ నే కర్మన్ లైన్ అంటామనే విషయాన్ని ఒకటో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ వాళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ పర్టికులర్ టాపిక్ మీద సింగిల్ లైన్ కోసం రావడానికి హై పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట, ఒకవేళ క్వశ్చన్ ఇవ్వాలి అనుకుంటే. ఓకేనా, ఇది కర్మన్ లైన్ కి సంబంధించింది. ఒకసారి డయాగ్రామాటిక్ గా కూడా మనం చూద్దాం. ఇది మన ఎర్త్ అట్మాస్ఫియర్ లో ఉన్న లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ లో భాగంగా చూసుకుంటే ట్రోపోస్ఫియర్ ఉంటుంది, స్ట్రాటోస్ఫియర్ ఉంటుంది, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్ అని ఇలా మనకి పర్టికులర్ ఎర్త్ అట్మాస్ఫియర్ లో లేయర్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఎర్త్ ఏదైతే సర్ఫేస్ ఉందో, సర్ఫేస్ నుంచి పైకి 100 కిలోమీటర్స్ వెళ్ళాక ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ ఎస్పెషల్లీ థర్మోస్ఫియర్ కి మీసోస్ఫియర్ కి మధ్యలో ఉన్న ఏదైతే లైన్ ఉందో దాన్ని మనం ఈ 100 కిలోమీటర్స్ అబౌవ్ ఉన్న లైన్ ని కర్మన్ లైన్ అనే పరిస్థితి అయితే ఉందన్నమాట. ఓకే, సో కర్మన్ లైన్ అనే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కర్మన్ లైన్ మేజర్ గా మనకి ఈ ఎర్త్ అట్మాస్ఫియర్ ని అలాగే స్పేస్ ని డివైడ్ చేసే లైన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చదివి ఉంటారు. ట్రోపోస్ఫియర్ లో ఎటువంటి అట్మాస్ఫియర్ ఉంటుంది, కూల్ గా ఉంటుందా, లేదంటే టెంపరేచర్ హెవీగా ఉంటుందా, లేదంటే టెంపరేచర్ డిక్రీజ్ అవడం ఇంక్రీజ్ అవడం ఉంటుంది, ఇలాంటివన్నీ ఆల్రెడీ చూసుంటారు. అయితే మీసోస్ఫియర్ లో మీటియర్స్ అనేసి ఉంటాయి. తర్వాత ఈ పర్టికులర్ స్ట్రాటోస్ఫియర్ లో ఈ విమానాలు అవన్నీ ఎగురుతాయి అన్నట్టు ఇలాంటివన్నీ చదివి ఉంటారు. బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కర్మన్ లైన్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. అలాగే దాంతో పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఒకటి ఇంపార్టెంట్. అది లో ఎర్త్ ఆర్బిట్ లో దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. అది కూడా మనకి ఈ పర్టికులర్ ప్లేస్ లో ఈ కర్మన్ లైన్ అబౌవ్ 400 కిలోమీటర్స్ ఆ పైన ఇది ఉండడం కనిపిస్తుంది. అలాగే రీసెంట్ గా స్టార్ లింక్ శాటిలైట్స్ అనేవి పంపించడం జరిగింది. అవి కూడా దాదాపు ఈ లైన్ అబౌవ్ నే లో ఎర్త్ ఆర్బిట్ ఏదైతే ఉందో ఆ లో ఎర్త్ ఆర్బిట్ లో కనిపించే పరిస్థితి ఉంది. ఒకసారి ఈ డయాగ్రామ్ మొత్తాన్ని ఒకసారి తర్వాత పీపీటీ ఉంటుంది కాబట్టి దాన్ని ఒకసారి డీటెయిల్ గా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే రిమైనింగ్ ఏవైతే ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇది కర్మన్ లైన్ కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఐ థింక్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి రీసెంట్ గా న్యూస్ లో ఉన్నది అమెటేరస్. అమెటేరస్ అనే ఒక టర్మ్ అనేది న్యూస్ లో ఉంది. ఆ టర్మ్ దేనికి సంబంధించింది అంటే జపనీస్ సైంటిస్ట్స్ discovered a high energy cosmic ray event named Amaterasu, making the second highest energy cosmic ray ever detected. సో ఇది ఒక కాస్మిక్ ఎనర్జీని రిలీజ్ చేసే లేదంటే కాస్మిక్ ఎనర్జీకి సంబంధించిన ఆ ఎనర్జీ రిలీజ్ చేసే ఈవెంట్ గా మనం ఈ అమెటేరస్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎలాంటిదంటే సెకండ్ హైయెస్ట్ కాస్మిక్ రే ఎవర్ గా చెప్పుకోవచ్చు. అయితే ఈ పర్టికులర్ దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ద ఎనర్జీ లెవెల్ ఆఫ్ ద అమెటేరస్ ఈజ్ అబౌట్ 440 million times higher than that produced by the large hadron collider. సో ఈ ఎల్హెచ్సి అనేది మనకి భూమి పైన అంటే మన ల్యాబ్ లో ఉంటుంది అనమాట. ఇది మేజర్ దేనికోసం అంటే పార్టికల్ ఫిజిక్స్ మీద. పార్టికల్ ఫిజిక్స్ అంటే అణు భౌతిక శాస్త్రం అంటారు కదా, ఈ పార్టికల్ ఫిజిక్స్ ని ఇది అబ్జర్వ్ చేయడానికి లేదంటే దాని మీద రీసెర్చ్ చేయడానికి ఆ పార్టికల్స్ ఒకదానికి ఒకటి ఎట్లా మూవ్ అవుతుంది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడం కోసం ఈ లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. సో ఈ లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ ఎంత అయితే ఎనర్జీ రిలీజ్ చేస్తుందో దానికంటే 40 million times గ్రేటర్ ఎనర్జీని అమెటేరస్ ఈవెంట్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది అన్నట్టు మనకు తెలుస్తుంది. ఇది రీసెంట్ గా మన జనవరిలో ఈ ఈవెంట్ అయితే జరగడం కనిపిస్తుంది. సో ద డిస్కవరీ ఆఫ్ సచ్ అల్ట్రా హై ఎనర్జీ కాస్మిక్ రే కుడ్ కాంట్రిబ్యూట్ టు అండర్స్టాండింగ్ ద కాస్మిక్ ఫినామినా అండ్ సబాటమిక్ పార్టికల్స్ బెటర్ as well as potential challenging existing theories in the high energy particle physics. సో ఈ హై ఎనర్జీ పార్టికల్ ఫిజిక్స్ ఏదైతే ఉందో ఈ హై ఎనర్జీ పార్టికల్ ఫిజిక్స్ లో ఉన్న ఫినామస్ ని లేదంటే అక్కడ ఉన్న థియరీస్ ని సిద్ధాంతాలని అర్థం చేసుకోవడానికి ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది చాలా వరకు ఉపయోగపడేలాగా ఉంది అన్నట్టు తెలుసుకోవచ్చు. సో దీన్ని ఎవరు కనిపెట్టారు లేదంటే ఎవరు అబ్జర్వ్ చేశారు డిస్కవర్ చేశారంటే జపనీస్ సైంటిస్ట్ దీన్ని అబ్జర్వ్ చేశారు. ఇక్కడ మీరు పేరుని అర్థం చేసుకున్నా కూడా అమెటేరస్ అనేది అది సమ్ జపనీస్ ఆ ఏరియాలోనే మనకి సౌత్ ఏదైతే సౌత్ ఈస్ట్ ఏసియా ఉందో ఆ ఏరియాలో ఇలాంటి పదాలు వాడటం మనకు కనిపిస్తుంది. సో ఈ పర్టికులర్ అమెటేరస్ అనే ఈవెంట్ ని ఎస్పెషల్లీ ఈవెంట్ ఏంటంటే హై ఎనర్జీ కాస్మిక్ రే ఈవెంట్ గా చెప్పుకోవచ్చు. దీన్ని జపనీస్ సైంటిస్ట్స్ ఐడెంటిఫై చేశారు. దీని లాభాలు ఏంటంటే హై ఎనర్జీ పార్టికల్ ఫిజిక్స్ లో ఉన్న థియరీస్ ని ఛాలెంజ్ చేస్తున్న థియరీస్ ని అండర్స్టాండ్ చేయడానికి ఈ పర్టికులర్ది ఉపయోగపడే పరిస్థితి అయితే ఉందన్నమాట. ఇది ఈ అమెటేరస్ కు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. తర్వాత నెక్స్ట్ ఇంకో టర్మ్ వచ్చేసరికి 30 డోరాడస్ బి అనమాట. ఇదంతా స్పేస్ టెక్నాలజీ భాగంలో కనిపిస్తుందండి. 30 డోరాడస్ బి అనేది కూడా ఒకటి రీసెంట్ గా టర్మ్ అనేది న్యూస్ లో ఉంది. ఆ టర్మ్ వచ్చేసరికి నాసా చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ
నాసా చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ అనేది ఈ పర్టికులర్ 30 డారడస్ బి అనే దాన్ని క్యాప్చర్ చేయడం జరిగింది. అయితే ఇది ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. సో నాసా చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ రీసెంట్లీ క్యాప్చర్డ్ ఏ స్టన్నింగ్ ఇమేజ్ ఆఫ్ 30 డారడస్ బి, ఏ సూపర్ నోవా రెమినెంట్. సో ఇది ఒక సూపర్ నోవాకి సంబంధించిన రెమినెంట్ గా చెప్పుకోవచ్చు 30 డారడస్ బి అనేది. దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ వైబ్రెంట్ రీజన్ ఆఫ్ స్పేస్ వేర్ స్టార్స్ హ్యావ్ బీన్ ఫార్మింగ్ ఫర్ మిలియన్ ఇయర్స్. సో ఈ స్టార్స్ ఏవైతే మిలియన్ ఇయర్స్ ఎగో నుంచి ఫార్మేషన్ జరుగుతున్నాయో ఆ ప్లేస్ లోనే ఈ సూపర్ నోవా రెమినెంట్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది అనమాట. ఎవరు ఐడెంటిఫై చేశారు? చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ, ఇది నాసాకు చెందింది. వాళ్ళు ఈ దాన్ని క్యాప్చర్ చేయడం లేదంటే ఈ ఇమేజ్ ని తీయడం అయితే జరిగింది. సో ఈ రేపు పొద్దున్న ఎగ్జామ్ లో దీని మీద ఎట్లా అడుగుతారంటే రీసెంట్లీ 30 డారడస్ బి అనేది న్యూస్ లో ఉందా, దేంటి అని అడగడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి ఎగ్జో ప్లానెటా, లేదంటే ఇది ఒక శాటిలైటా, లేదనుకుంటే సూపర్ నోవానా, ఇలాంటివి అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది 30 డారడస్ బి అనేది ఒక సూపర్ నోవా రెమినెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది జనరల్ గా స్టార్స్ అన్ని ఎక్కడైతే ఫార్మేషన్ జరుగుతున్నాయో ఆ ఫార్మేషన్ అయిన ప్లేస్ లోనే దీన్ని అబ్జర్వ్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో నాసా చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ ఈజ్ ఎ టెలిస్కోప్ స్పెషల్లీ డిజైన్ టు డిటెక్ట్ ఎక్స్రే ఎమిషన్స్ ఫ్రమ్ ద వెరీ హాట్ రీజన్స్ ఆఫ్ ద యూనివర్స్ such as exploded stars, clusters of galaxies, matter around black holes. ఈ పర్టికులర్ ఏవైతే స్పేస్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో లేదంటే ఆ గెయింట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి చుట్టూ వాటి దగ్గర నుంచి రిలీజ్ అయ్యే ఎక్స్రేస్ ని అబ్జర్వ్ చేయడానికి ఈ నాసా చంద్ర ఎక్స్రే అబ్జర్వేటర్ అనేది ఈ టెలిస్కోప్ అనేది ప్రారంభించడం లేదంటే తీసుకురావడం అయితే జరిగింది. ఇది రీసెంట్ గా ఈ ఈవెంట్ అయితే అబ్జర్వ్ చేయడం జరిగింది. ఓకేనా. ఈ పర్టికులర్ చంద్ర ఈ ఎక్స్రే అబ్జర్వేటర్ అనేది నాసా 1999లో జూలై 23లో లాంచ్ చేయడం జరిగింది. ఇవన్నీ బేసిక్, బట్ ఈ టర్మ్ ను బేస్ చేసుకుని క్వశ్చన్ అడగడానికి అవకాశాలు ఉంటాయి అనమాట. అలాగే ఈ 30 డారడస్ బి అనే దాన్ని ఎవరు అబ్జర్వ్ చేశారు లేదంటే ఎవరు దీన్ని ఫోటో తీశారు, ఇమేజ్ క్యాప్చర్ చేశారు అన్నట్టు అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నాసా చంద్రేస్ ఎక్స్రే అబ్జర్వేటరీ అలాగే 30 డారడస్ బి అనేది ఒక సూపర్ నోవా రెమినెంట్ గా చెప్పుకునే పరిస్థితి అయితే ఉంది. ఓకేనా. ఇది నాసాకి సంబంధించింది. ఎందుకంటే ఇది మేజర్ ఎక్స్రేస్ ఆర్ అబ్జర్వ్డ్ బై ద ఎర్త్ అట్మాస్ఫియర్. చంద్రాస్ మస్ట్ ఆర్బిట్ అబోవ్ ఇట్ అండ్ అప్ టు ఆల్టిట్యూడ్ ఆఫ్ 139 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో దీన్ని పెట్టడం అయితే జరిగింది. ఆ స్పేస్ లో దీన్ని అబ్జర్వ్ చేయడం, ఈ ఎక్స్రేస్ ని ఐడెంటిఫై చేయడానికి పెట్టడం అయితే ఈ పర్టికులర్ ఏదైతే అబ్జర్వేటరీకి సంబంధించి టెలిస్కోప్స్ ఇవన్నీ ఉన్నాయో, ఆ శాటిలైట్స్ ఉన్నాయో వాటిని పెట్టడం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఆ విధంగా ఈ 30 డారడస్ బి అనేది ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ జనవరి, ఈ మధ్య కాలం అంటే నేను జనవరి అంటున్నానని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యన అంటే జూలై లేదంటే జూన్ అనుకోకండి, ఇదంతా జనవరిలో జరిగిన న్యూస్ అనమాట. ఓకేనా. దానికి సంబంధించిన 30 డారడస్ బి అనేది. అలాగే దాని తర్వాత ఇంకొక న్యూస్ లో ఉన్నది వైపర్ రావర్. వైపర్ రావర్ అనేది కూడా ఒకటి న్యూస్ లో ఉంది. ఆ వైపర్ రావర్ ఎవరిది ఏంటి అంటే నాసాస్ ఫస్ట్ రోబోటిక్ లోనార్ రావర్, అంటే చంద్రుడి మీదకి పంపించిన నాసాకి సంబంధించిన ఒక ఫస్ట్ రోబోటిక్ లోనార్ రావర్ గా వైపర్ అని చెప్పుకోవచ్చు. వైపర్ అంటే వలటైల్స్ ఇన్వెస్టిగేటింగ్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ రావర్ ఫుల్ టర్మ్. సో ఈ వైపర్ రావర్ అనేది నాసాకి సంబంధించింది. ఇది ఫస్ట్ రోబోటిక్ లోనార్ రావర్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో భాగంగా ఇట్ ఈస్ నాసాస్ ఫస్ట్ మొబైల్ రోబోటిక్ మిషన్ టు ద మూన్. మూన్ పైకి పంపించిన మొబైల్ రోబోటిక్ మిషన్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ మూవ్ అవడానికి అవకాశం ఉన్న ఒక రోబోటిక్ మిషన్ గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇట్ విల్ డైరెక్ట్లీ అనలైజ్ ఐస్ ఆన్ ద సర్ఫేస్ అండ్ సబ్ సర్ఫేస్ ఆఫ్ ద మూన్ అట్ వేరియింగ్ డెప్త్స్ అండ్ టెంపరేచర్ కండిషన్స్ విత్ 4 మెయిన్ సాయిల్ ఎన్విరాన్మెంట్స్. సో మూన్ పైన ఐస్ ఉంది కదా, ఆ ఐస్ ని అబ్జర్వ్ చేయడానికి, ఎస్పెషల్ ఐస్ క్రిస్టల్స్ గానీ ఐస్ ని గానీ అబ్జర్వ్ చేయడానికి మూన్ సర్ఫేస్ మీద అలాగే సబ్ సర్ఫేస్ మీద ఎలాంటి ఐస్ ఉంది, ఆ ఐస్ ఎంతవరకు ఉపయోగకరంగా ఉంది, లేదంటే అది ఏ కండిషన్ లో ఉంది అనేది అబ్జర్వ్ చేయడం కోసం ఈ నాసాకి సంబంధించిన వైపర్ రావర్ అనేది పంపించడం అయితే జరిగింది. సో ఇది ఒక రోబోటిక్ లోనార్ రావర్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరంటే నాసా వాళ్ళు దీన్ని పంపించారు. ఓకేనా. ఇది దీనికి సంబంధించి ఇలా డయాగ్రమెటిక్ గా ఉంటుంది. దీనిలో ఇది చూసుకోండి, ఇక్కడ 4 చక్రాలు ఏవైతే ఉన్నాయో ఉంటాయి. జనరల్ గా యూపీఎస్సీలో లాస్ట్ టైం మనం చూసుకుంటే యూపీఎస్సీ సిడిఎస్ ఆ ఎగ్జామ్ ఎలా అడిగారంటే మనకు చంద్రయాన్ ఉంది కదా, చంద్రయాన్ రోవర్ కి సంబంధించి ఎన్ని చక్రాలు ఉన్నాయి అన్నట్టు అడగడం కనిపించింది లాస్ట్ యూపీఎస్సీ సిడిఎస్ ఎగ్జామ్ లో చూసుకుంటాం ఒక 2 years బ్యాక్. సో ఇందులో కూడా ఏమైనా అలాంటి తేడా క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డయాగ్రామ్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. అబ్జర్వ్ చేసుకుని ఇందులో 4 చక్రాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఆ విధంగా ఈ వైపర్ రావర్ అనేది ఫస్ట్ రోబోటిక్ లోనార్ రావర్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. దీని పర్పస్ ఏంటంటే ఐస్ ని అబ్జర్వ్ చేయడానికి, సర్ఫేస్ సబ్ సర్ఫేస్ మీద ఉన్న మూన్ పైన ఉన్న ఐస్ ని అబ్జర్వ్ చేయడానికి, అనలైజ్ చేయడానికి ఈ రోబోట్ ని అయితే పంపించడం అయితే జరిగింది. ఓకేనా. ఇది వైపర్ రావర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసరికి లోనార్ గేట్వే స్టేషన్. అర్థమవుతుందండి? కాస్త ఏమైనా ఫాస్ట్ అవుతున్నా?
ఆ బడ్జెట్ ఎకనామిక్ సర్వే ఏపీకి ఇండియాకి మొత్తం అంతా ఎవ్రీథింగ్ ప్రొవైడ్ అవుతుందండి ఈ కోర్సులో. అంతా ప్రొవైడ్ చేస్తాం. మొత్తం కరెంట్ అఫైర్స్ అంటే ఇంకా కరెంట్ అఫైర్స్ లేదుందో అదంతా మీకు ఈ కోర్సులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఫుల్ కోర్సే.